శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ పరచుకున్న వెన్నెల పరుగెత్తే మనస్సు. రచన కొలిపాక రమామణి గారు. ఆకాశమంతా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడైనా వర్షం పడొచ్చు. సంధ్య మనసులో కూడా దిగులు ఆవరించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనులలో మునిగిపోయిన మనసు ఎక్కడో ఆలోచిస్తోంది. ఆదివారం పిల్లలిద్దరికీ తలంటు పోసి తను తలంటుకుంది. తడి ఆరని జుత్తు జారుముడి వేసుకొని ఇడ్డెన్లు చేసి పిల్లలిద్దరికీ పెట్టింది. నువ్వు తినలేదేమమ్మా అంది నీల. తింటాను అంది సంధ్య. కానీ తినలేదు. వంట మొదలుపెట్టింది. సన్నగా జల్లు ప్రారంభమైంది. వంటింటి కిటికీలోంచి లోపలికి పడుతోంది. అమ్మా, ఇవాళ అంకుల్ రారేమో, వర్షంలో ఎలా వస్తారు అంది నీల తిరిగి. తన మనసులోని భయాన్నే కూతురు చెప్పినట్లు భావించింది సంధ్య. ఏమో, రారేమో అంది నిర్లక్ష్యం నటిస్తూ. కానీ ఆమె మనసంతా అతని ఆగమనానికి ఆతృతపడుతోంది. నీల కాలుగాలిన పిల్లల ఇల్లంతా తిరుగుతోంది. అమ్మా, బావుందా? బాబు తల్లి కొంగు పట్టుకుని లాగాడు. వాడి రెండో చేతిలో డ్రాయింగ్ పుస్తకం, దానిలో బఫూన్ బొమ్మ, చేతుల నిండా బట్టల నిండా నీటి రంగులు. ఆ చేత్తోనే ముక్కు తుడుచుకున్నట్టున్నాడు. ముక్కు చివరంతా ఆకుపచ్చ రంగు. సంధ్య నవ్వింది. బాగుంది, నువ్వే బఫూన్లా ఉన్నావు, పోయి ముఖం చేతులు కడుక్కో అంది. అంకుల్కి చూపిస్తామా? అంకుల్ మనల్ని ఇవాళ సర్కస్కి తీసుకువెళ్తారా? వాడి కళ్ళ నిండా ఆశ. అసలు అంకుల్ ఇవాళ వస్తారో రారో? ఎందుకు రారు? క్రిందటి ఆదివారం చెప్పారుగా ఇవాళ వచ్చి మనందరినీ సర్కస్కి తీసుకువెళ్తానని. వాడికి అంకుల్ మీద ఎంత నమ్మకం. బాబు ముఖం కడుక్కోవడానికి నీళ్ల గదిలోకి వెళ్ళాడు. కాలింగ్ బెల్ మోగింది. అరుగో, అంకుల్ వచ్చారు. బాబు తుర్రుమన్నాడు. నీల దబదబా పరిగెత్తిన చప్పుడు, తలుపు తీసిన శబ్దం. హలో నీలా. హలో బాబు. శంకర్ గొంతు. పిల్లలిద్దరి నవ్వులు. సంధ్య గుండె దడదడలాడింది. అయ్యో అంకుల్, మీరు పూర్తిగా తడిసిపోయారే, తువాల్ తీసుకురానా? నీల. సంధ్య తువాల్ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. శంకర్ పూర్తిగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కిందికి జారుతున్నాయి. ఆమెకి కష్టంగా తోచింది. అతని కళ్ళు ఆమె కళ్ళతో కలుసుకున్నాయి. అతని కళ్ళల్లోకి మెరుపొచ్చింది. హలో సంధ్య. పలకరింపుకి ఆమె నవ్వి కళ్ళు వాల్చుకుంది. నీలా, అంకుల్కి తువాలివ్వు, నేను కాఫీ చేస్తేస్తా. వడివడిగా వంటింట్లోకి నడిచింది సంధ్య. గ్యాస్ స్టవ్ వెలిగించి ఒకవైపు ఇడ్డన్ల గిన్నె పెట్టింది. రెండో పక్క కాఫీకి నీళ్లు పడేసింది. వాళ్ళది మేడ మీద రెండో అంతస్తులో పోర్షన్. పడక గది, డ్రాయింగ్ రూమ్ రెంటిని ఆనుకుని వీధి వైపుకి రెండు బాల్కనీలు. బాల్కనీలో కూర్చొని చూస్తే వీధి పక్కగా కనిపిస్తుంది. పడక గది మధు, అతని భార్య లీలా వాడుకుంటారు. డ్రాయింగ్ రూమ్ రాత్రికి సంధ్యకి పిల్లలకి పడక గదిగా మారుతుంది. శంకర్ పిల్లలు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో కానీ వాళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు. పిల్లల నవ్వులతో ఇల్లంతా నిండిపోయింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటికి ఒక్కసారి చైతన్యం వచ్చినట్టుంది. జుత్తు ఒక్కసారి వేళ్లతోనే సవరించుకొని ఇడ్డన్ల ప్లేట్ పట్టుకొని డ్రాయింగ్ రూమ్లోకి బయలుదేరింది సంధ్య. ఆమె కాళ్ళు తడబడ్డాయి. గదిలో ఒక్కసారి మాటలాగిపోయాయి. పిల్లలిద్దరూ నవ్వుని బిగబట్టుకున్నారు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో కొంటెతనం. అమ్మా, అంకుల్ని చూడు. బాబు కిసుక్కుని నవ్వాడు. నీలా కిలకిలా నవ్వింది. సంధ్య గమనించలేదు. శంకర్ ప్యాంట్ స్థానంలో సంధ్య చీరని నాలుగ్గా మడిచి లుంగీలా కట్టుకున్నాడు. పైన తువ్వాలు కప్పుకున్నాడు. అతని ప్యాంటు షర్టు వరండాలో తాడు మీద వేలాడుతున్నాయి. శంకర్ రూపు చూసి సంధ్య నవ్వాంచుకోలేకపోయింది. గట్టిగానే నవ్వింది. ఆ నవ్వుతో ఇంతవరకు ఉన్న సంకోచం పోయింది. అతను మాత్రం ఏం చేస్తాడు? మధు లుంగీలు కట్టడు. అతని పైజామాలు శంకర్కి సరిపోవు. శంకర్ మంచి పొడుగు. తీసుకోండి అంది ఇడ్డన్ల ప్లేటు బల్ల మీద పెడుతూ. వెరీ గుడ్. వేడి వేడి ఇడ్డన్లు, కొబ్బరి పచ్చడి. సంతోషంగా అతను పళ్ళెం ముందుకు లాక్కున్నాడు. కొబ్బరి పచ్చడి అంటే అతనికి ఇష్టమని ఆమెకు తెలుసు. పిల్లలు, మీరు ఇడ్డన్లు తెచ్చుకోండి. మేము ఇందాకే తిన్నాం అంకల్. అమ్మే తినలేదు. తొందరగా మీ ప్లేటు తెచ్చుకోండి అన్నాడతను చెయ్యి వెనక్కి తీసుకుని సోఫాలో వెనక్కి వాలుతూ. మీరు తినండి, మీకు నేను కాఫీ కలిపి తీసుకొస్తా. సమాధానం కోసం ఆగకుండా వెనక్కి తిరిగిందామే. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, చూసావా? నీలా నాతో పాటు కూర్చొని ఇడ్డన్లు తినదట. సన్నగా నవ్వాడు శంకర్. అమ్మకి మీరంటే చాలా ఇష్టం అంకుల్. నీకెలా తెలుసు? కొంటెగా అడిగాడు. నీల తెల్లమొహం వేసింది. అతను నవ్వేశాడు. పిల్లలిద్దరూ నవ్వారు. ఆ గది గుమ్మం దాటుతున్న సంధ్యకి వారి మాటలు వినబడ్డాయి. తాను ఎక్కడో హృదయ కుహరంలో గుప్తంగా దాచుకున్న మాటలు ఎవరో వెలికితీసి గట్టిగా చదివేసినట్లు ఆమె భయపడింది. నీల మీద పట్టారన్నంత కోపం వచ్చింది. సిగ్గుతో తిరిగి వంటిల్లు దాటి ముందరికి రాలేకపోయింది.
కూతురు చేత శంకర్కి కాఫీ పంపించింది. ఆమె వంట అయ్యేసరికి 11 దాటింది. అప్పటికి వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. బాబు, భోజనానికి వస్తారా? లోపల నుంచే పిలిచింది సంధ్య. అంకుల్, మీరు రండి, నీల పిలుపు. ఇప్పుడే కదా నేను ఇడ్లీలు తిన్నాను, మీరు తినండి. మీరు మాతో తినాలంకుల్, నీల మారాం. పదండి, నేను మీతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటా. శంకర్ ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని వంటింట్లోకి వచ్చాడు. వారి వంటిల్లు పెద్దదే. ఒకవైపు వంటకి, రెండో పక్క భోజనాల బల్లకి సదుపాయంగా ఉంది. పిల్లలిద్దరూ భోజనాలకు కూర్చున్నారు. ఛా, ఇదేం కూర, నాకొద్దు అంది నీల. బంగాళాదుంపలు నీకిష్టమే కదా అంది సంధ్య. వేపుడు చేయలేదేం? ఈ ముద్ద కూరేంటి? లీలత్ అయితే చక్కగా వేయించి పెడుతుంది. రోజు వేపుడేనా? ఈ మసాలా కూర కూడా ఎంతో బాగుంటుంది. నీల నసుగుతూ కొంచెం కూర తిని వదిలిపెట్టేసింది. ఆ కూరంతా తినేయాలి, ఏది పారవేయకూడదు. బాగా తింటేనే నేను మిమ్మల్ని సర్కస్కి తీసుకువెళ్తా. శంకర్ బెదిరించాడు. నీల బొంగమూతి పెట్టి అయిష్టంగానే కూర తినేసింది. ఎన్ని గంటలకు వెళ్దాం అంకుల్? బాబు తొందరగా భోజనం చేసి నువ్వు అక్క కాసేపు పడుకోండి, 4ంటికి బయలుదేరదాం. నాకు నిద్ర రాదంకుల్. ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ రాత్రి సర్కస్లో నిద్రపోతారు. ఆఖర్న మంచి మంచి మోటార్ సైకిల్ ఫీట్స్ ఉంటాయి. అంకుల్, నేను పడుకుంటా, నీల అంది. నేను నిద్రపోతా, బాబన్నాడు. అలా ఉండాలి మంచి పిల్లలంటే. సంధ్య పిల్లలిద్దరికీ చేతులు కడిగి తుడిచింది. శంకర్ పిల్లల్ని తీసుకుని పడగదిలోకి వెళ్ళాడు. ఆమె కంచాలు కడిగి టేబుల్ శుభ్రం చేసి అతని కోసం కంచం పెట్టింది. అదేమిటి ఒకటే పెట్టారు, మీరు తినరా? నేను ఒంటరిగా కూర్చొని తినను. శంకర్ వంటింటి గుమ్మానికి చెయ్యి ఆంచి నుంచున్నాడు. సంధ్య మాట్లాడలేదు. మౌనంగా ఇంకో కంచం పెట్టింది. తాను కలిసి తిననంటే అతను భోజనం చెయ్యడు. కానీ ఒంటరిగా అతని ఎదురుగా కూర్చుని భోజనం చేయాలంటే ఏదో సంకోచం. పిల్లలిద్దరూ ఇట్టే పడుకున్నారు అన్నాడు శంకర్ అన్నం కలుపుతూ. ఇల్లు నిద్రపోతున్నట్లు నిశ్శబ్దంగా ఉంది. కూర చాలా బాగుంది. అతను మళ్ళీ కూర వడ్డించుకున్నాడు. శంకర్ మధు స్నేహితుడు. ప్రతి ఆదివారం వారింటికి వస్తాడు. వారితో రోజంతా గడుపుతాడు. మధుతో, లీలతో, సంధ్యతో కలిసి భోజనం చేస్తాడు. సాయంత్రం పిల్లల్ని స్కూటర్ మీద ఎక్కడికైనా తీసుకువెళ్ళి తిప్పుకొస్తాడు. పిల్లలు ఎంతో ఉత్సాహంతో అతని రాక కోసం ఎదురు చూస్తారు. అతను రాని ఆదివారం లేదు. మధు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? అన్నయ్య ఒంటరిగా 20వ తారీఖు ఇక్కడికి వస్తాడట. వదిన అట్నుంచటే ఏలూరు వెళ్ళి ఓ 15 రోజులు ఉండొస్తుందట. మధు వచ్చేసరికి నేనుండను ఆగాడెతను. ఆమె ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. రేపు నేను బొంబాయి వెళ్తున్నాను. ఆఫీస్ వాళ్ళు పంపుతున్నారు. నిన్ననే వెళ్ళవలసింది కానీ రేపటికి వాయిదా వేయించుకున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఆమె కంఠంలో ఆతృత దాచుకుందామన్నా ఆగలేదు. ఓ 4 రోజులు అవుతుందేమో. అన్ని రోజులే. ఆమె తినడం మానేసింది. పని తొందరలో అయిపోతే ముందుగానే వచ్చేస్తా. అతను ఆమె కళ్ళల్లో భావాన్ని గమనించాడు. పిల్లలు మీకోసం ఎదురు చూస్తారు అందామె అతని చూపుల్ని తప్పించుకుంటూ. నాకు తెలుసు. అతను మెల్లిగా నవ్వాడు. ఆమె 4 మెతుకులు కతికి భోజనం అయిందనిపించింది. అరే, అప్పుడే మజ్జిగ వడ్డించుకున్నారు, ఇవాళ స్పీడ్గా తినేశారే అన్నాడతను. ఆమె నవ్వేసింది. సాయంత్రం మీరు సర్కస్కి రావాలి. శంకర్ లేచి చేయి కడుక్కున్నాడు. నేను రాను అంది తలడ్డంగా తిప్పుతూ సంధ్య. రావాలి. ఒంటరిగా మీరు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? అతను వంటిల్లు దాటాడు. వంటిల్లు సర్ది సంధ్య పడకగదిలో పిల్లల మధ్య నడుం వాల్చింది. శంకర్ డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద దిండు పెట్టుకుని వెనక్కి వాలి పేపర్ చదువుతున్నాడు. శంకర్ ఎప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడ్డు. కానీ మౌనంగా అతను చూపే ఆదరణ, అనురాగం ఆమె హృదయాన్ని తాకుతుంది. నీల, బాబు లేచారు. వాళ్ళకి ఒకటే హుషారు. పాలు తాగేశారు. బట్టలు వెయ్యమని తల్లిని వేధించారు. అంకుల్, నా ఎర్ర గౌన్ చూడు ఎంత బాగుందో అంది నీల పరిగెత్తుకుని శంకర్ దగ్గరికి వెళ్ళి. చాలా బాగుంది. మరి మీ అమ్మ కూడా రెడీయేనా? అమ్మ కూడా మనతో సర్కస్కి వస్తానంది. శంకర్ మాటలు వంటింట్లో బ్రెడ్ శాండ్విచెస్ చేస్తున్న సంధ్యకి గట్టిగా వినిపించాయి. అతను కావాలనే అబద్ధం చెప్తున్నాడు. నేనలా అనలేదు అని పిల్లలతో చెప్పలేదు తను. కానీ అతనితో ఒంటరిగా బయటకు వెళ్ళడమా? ఆమె సందిగ్ధంలో పడింది. ఓ, అమ్మ కూడా వస్తోందా? పిల్లలిద్దరూ గెంతులు వేశారు. అమ్మా, నువ్వు కూడా వస్తున్నావా? తొందరగా తయారవమంటున్నారు అంకుల్. సంధ్యకి అతని మీద కోపం వచ్చింది. అయినా నిస్సహాయత, అభిమానంతో అతను ఆమెను జయించగలడు. బట్టలు మార్చుకుని బయటకు వచ్చింది. పిల్లలు శంకర్ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. అతను ఆమెను చూశాడు. ఆడంబరం లేని అలంకరణ, అయినా ఆమె అలంకరణలో ఆకర్షణ ఉంది. పసుపు అంచున్న ఆకుపచ్చ చీర కట్టుకుంది. పసుపు రంగు జాకెట్, నుదుట కనీ కనిపించినట్టున్న చిన్న నల్ల చుక్క, జుట్టు సాఫీగా దువ్వి చిన్న ముడి వేసుకుంది. నీలా, నువ్వు నేను బస్ మీద వెళ్దాం అంది సంధ్య తలుపేస్తూ. అంకుల్ స్కూటర్ ఉంది కదమ్మా, అందరం వెళ్ళిపోదాం. మనందరం ఒక స్కూటర్ మీద పట్టం.
ఎందుకు పట్టం? రింకు టింకుల వాళ్ళ మమ్మీ డాడీ అందరూ కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్తారుగా. సంధ్య విసుక్కుంది. నీలా, నీకు కాదు చెప్తుంటా, మనం బస్ మీద పోదాం రా. నీలా ఇష్టంగా చూసింది. అరే నీలా, మీ అమ్మకి స్కూటర్ ఎక్కడమంటే భయం, అందుకే రానంటుంది. మీరు బస్ మీద వచ్చేయండి. శంకర్ పరిస్థితిని కాపాడాడు. నీలా, బాబు నవ్వారు. అమ్మకి స్కూటర్ అంటే భయం, బాబు గట్టిగా నవ్వాడు. నీలా, సంధ్య బస్ మీద సర్కస్ డైరాక్ చేరారు. పిల్లలిద్దరూ మధ్యన కూర్చుంటే శంకర్, సంధ్య వాళ్ళకి చెరొక వైపున కూర్చొని సర్కస్ చూశారు. ఓ 3 గంటలు వాళ్ళు నలుగురు తక్కిన ప్రపంచాన్ని మర్చిపోయారు. తను పెద్దవాడయ్యాక బఫూన్ కాబోతున్నట్టు బాబు తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. సర్కస్ పూర్తయ్యేసరికి పిల్లలిద్దరికీ నిద్రకళ్ళు పడ్డాయి. హోటల్లో ఏకంగా భోజనం చేసి ఇంటికి వెళ్దామన్నాడు శంకర్. బస్సులో చాలా రష్ ఉండటం వల్ల శంకర్ స్కూటర్ మీద పిల్లలతో పాటు కూర్చోక తప్పలేదు సంధ్యకి. అమ్మా, రోజు ఆదివారం అయితే బాగుండును అంది నీల హోటల్లో తందూరి రొట్టెలు తింటూ. ఎందుకు? రోజు అంకులు వస్తారుగా. శంకర్ గట్టిగా నవ్వి ఎడం చెయ్యి నీల తల మీద వేసి ప్రేమగా నిమిరాడు. అతను హఠాత్తుగా ఆమె వైపు తిరిగాడు. సంధ్య, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా? అతని మాటలు వింటూనే ఆమె పారిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అతని నోటి నుంచి వస్తుందని తెలుసు, కానీ ఆ రోజు ఈ రోజే అవుతుందనుకోలేదు. ఆసరా కావాలి అన్నట్టు బాల్కనీ గోడని పట్టుకొని నుంచుంది. పిట్టగోడ మీద ఉన్న ఆమె చేతులు వణికాయి. సంధ్య, ఆమె ఆగి అతని వైపు చూసింది. అతను దూరంగా ఎక్కడో చూస్తున్నాడు. పొద్దుటి వర్షం ప్రభావం కావచ్చు. ఎవరో ఆకాశాన్ని శుభ్రంగా కడిగి రంగు వేసినట్టు స్వచ్ఛమైన నీలిరంగుతో అందంగా ఉంది. నక్షత్రాల కాంతి ఆ రంగుకి మెరుపుపూత పూసినట్లుంది. లెక్కలేనన్ని నక్షత్రాలను చూస్తూ అమావాస్య నాడు కూడా ఆకాశం ఎంత బాగుంటుంది అనుకుంది సంధ్య. భోజనం చేసి ఇల్లు చేరేసరికి రాత్రి 11 దాటింది. బాబుని భుజం మీద వేసుకుని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు శంకర్. నిద్రలో తూలుతున్న నీళ్లను నడిపించుకొచ్చింది సంధ్య. కొద్దిగా మంచినీళ్ళు కావాలి. సంధ్య వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చేసరికి అతను వీధి వైపు బాల్కనీలో పిట్టగోడ కానుకొని నించున్నాడు. ఆమె గ్లాసు అతనికి అందించి వెనక్కి తిరిగింది. చేతులు వణుకుతున్న ఆ చేతుల దగ్గరికి అతని బలమైన చెయ్యి కదిలింది. కానీ మధ్యలోనే అతని చెయ్యి ఆగిపోయింది. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. మీకు కావలసినంత టైం ఇస్తున్నాను. నేను బొంబాయి నుంచి రాగానే మాత్రం మీ సమాధానం కోసం ఎదురు చూస్తా. నాకు సుముఖంగానే మీ జవాబు ఉంటుందని ఆశిస్తా. మధుతో తర్వాత మాట్లాడతాను. వస్తాను. అతను గబగబా వెనక్కి తిరిగి బయటి గుమ్మం దాకా వెళ్ళాడు. ఒక్క క్షణం ఆగి సంధ్య అని పిలిచి ఏదో చెప్పబోయాడు. ఆమె అతని వైపు తిరిగింది. అతని కళ్ళ నిండా ఆమె మీద ఆరాధన. అచ్చా, గుడ్ నైట్. ఉత్తరం రాస్తాను, జవాబు రాస్తారుగా. రాస్తానన్నట్టు ఆమె తల ఊగించింది. అతను తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. తలుపు వేసి ఆమె తిరిగి బాల్కనీ దగ్గరకు వచ్చి కిందికి చూసింది. శంకర్ వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు. అతను తల పైకెత్తి చూశాడు. సంధ్య గబుక్కున స్తంభం పక్కకు తప్పుకుంది. అతని పెదవుల మీదకి చిరునవ్వు పాకింది. పిల్లల్ని తీసుకుని అలా తిప్పుకురానా? తెల్లసింహాన్ని చూసిరండి అంటూ లలిత పిల్లల్ని పంపేసింది. లలిత, సంధ్య జూలో కూర్చున్నారు. జూ పెద్దది, చాలామంది జనం వచ్చారు. అయినా అంతమందిలోనూ వాళ్ళకి ఏకాంతం దొరుకుతుంది. పిల్లలు జంతువుల్ని చూస్తూ 2-3 గంటలు తల్లుల్ని వేధించరు. స్నేహితురాళ్ళిద్దరూ పచ్చగడ్డిలో కూర్చున్నారు. వారికి కొద్ది దూరంలో ఎర్రముక్కు, తెల్ల కొంగలు నీటిలో జలకాలాడుతున్నాయి. లలిత మీద అల్లుతున్న స్వెట్టర్ ఉంది. చెప్పమ్మాయ్ అంది లలిత. ఏం చెప్పను? కొంగల్ను చూస్తూ అంది సంధ్య. ఈ మధ్య ఏదో జరిగింది. ఎక్కడా? నీ జీవితంలో? నా జీవితంలోనా? సంధ్య ఆశ్చర్యం ప్రకటించింది. ఈ మధ్య నువ్వు చాలా పరాకుగా ఉంటున్నావు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఏమిటా ఆలోచన? నీకేమని చెప్పను లలిత? నేను చెప్పనా? లలిత నవ్వింది. శంకర్ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు కదూ? అవునా? అవును. సంధ్య ముఖం ఎర్రబడింది. నువ్వేమన్నావు? నేనేం చెప్పలేదు లలిత. నేనెటూ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. లలిత మౌనంగా ఊలు అలుతూ కూర్చుంది. స్త్రీ జీవితంలో ఒకేసారి ఒకే పురుషుణ్ణి ప్రేమిస్తుంది అంటారు. నిజమేనా లలిత? ఆ మాటలు నువ్వు నమ్ముతావా? నేను నమ్మను. వివాహితురాలు భర్తని కాక పరాయి వ్యక్తిని ప్రేమించడం మహాపాపమంటావా? లలిత గలగలా నవ్వింది. అంత ఘోరమైన నేరం కాదులే. నీకంతా హాస్యంగా ఉంది. కోపం తెచ్చుకుంది సంధ్య. నాకు సరదాగానే ఉంది. మరి నీకేదో పెద్ద కొండంత సమస్య ఎదురైనట్టు తల పట్టుకొని కూర్చుంటే చూడ్డానికి నాకు తమాషాగానే ఉంది. నాకు సమస్య లేదంటావా? ఆశ్చర్యంగా బాధగా చూసింది సంధ్య. నీకొచ్చిన కష్టమేమిటమ్మాయి?
నీ పిల్లల తండ్రి లేడు. నువ్వు 4 ఏళ్లుగా అన్నా వదినల మీద ఆధారపడి ఉన్నావు. ఇప్పుడు నీ సంసారంలో సత్యం ఖాళీ చేసిన స్థానంలోనే శంకర్ వస్తానంటున్నాడు. నీకు తోడుగా నీడగా ఉంటానంటున్నాడు. నీ పిల్లలకి తండ్రినవుతానంటున్నాడు. ఒంటరిగా భారంగా నడుస్తున్న నీకు అతను చేతులు అందిస్తానంటున్నాడు. ఆ అందమైన చేతులను అందుకోకుండా తటపటాయించడం నీ అవివేకం. ఎంత తేలిగ్గా చెప్పావు లలిత. నేను రాత్రుళ్ళు నిద్రపట్టక ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? ఎందుకట? 2 పిల్లలతో మళ్ళీ పెళ్ళా? నాకేమిటో పాపం చేస్తున్నట్టు భయంగా ఉంటుంది. ఏం పాపం చేస్తున్నావు? సత్యానికి అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తోంది. సత్యానికి నువ్వెలా ద్రోహం చేస్తున్నావు సంధ్య? అతనికి 100 ఏళ్ళు నిండాయి. అతని దారి అతను చూసుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయింది నువ్వు. నీకిప్పుడు ఎన్నేళ్ళు? 28 కదూ? ఇంకా నీ నిండు జీవితం, ఒడిదుడుకులు, ముసలితనం ముందరే ఉన్నాయి. ఎన్నాళ్ళని మీ అన్నా వదినల మీద ఆధారపడి ఉంటావు? మధు, లీల మంచివారే అనుకో, కానీ వారి సంసారం పెద్దదిగా పెరిగి ఆర్థిక ఇబ్బందులు చీకాకు పెడితే ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేం. నువ్వు ఈ చిన్న ఉద్యోగం చేస్తూ నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవా? నీకు తోడు కావాలని ఉండదా? భార్య చనిపోయిన మగవాడు రెండో పెళ్లి చేసుకుంటే మనం తప్పు పడుతున్నామా? పైగా మంచి పని చేశాడు, ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలడు అంటున్నాం. అదే పరిస్థితులలో స్త్రీ తిరిగి ఎందుకు వివాహం చేసుకోకూడదు? విశాల హృదయుడు శంకర్ లాంటివాడు సహచరుడుగా లభిస్తే నీ జీవితం ఎంతో సుఖమయమవుతుంది కదూ. నీకు తెలియదు లలిత, ఎన్నో భయాలు. పిల్లలు ఈ కొత్త పరిస్థితులకి తట్టుకోగలరా? తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? పిల్లల విషయంలో నువ్వు నిశ్చింత వహించవచ్చు. అతనికి వాళ్ళంటే ఇష్టం. పిల్లలకి శంకర్ అంటే ఆపేక్ష. అతను వాళ్ళని సర్దుకోగలడు. పోతే సంఘానికి నువ్వు భయపడటం తెలివి తక్కువతనం. నువ్వు తప్పు చేయటం లేదని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, ఇంకో వ్యక్తికి హాని చెయ్యనప్పుడు నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు. మంచి పనికి ఎప్పుడూ భగవంతుడి సహాయం, సహృదయత, తోడ్పాటు ఉంటుంది. నువ్వు అన్ని సమస్యల్ని ఎంతో సులువుగా పరిష్కరించేస్తున్నావు. బహుశా అవి నీ సమస్యలు కాక ఎదుటి వ్యక్తి సమస్యలు కావటం వల్లేమో. లలిత నవ్వింది. అది నిజం సంధ్య. ఎదుటివారి సమస్యలు గోరంతలుగా, మన వ్యక్తిగత సమస్యలు కొండంతలుగా ప్రతివారికి తోచడం సహజం. అన్నింటికంటే పెద్ద సమస్య ఒకటి ఉంది లలిత అని సంధ్య మౌనంగా ఉండిపోయింది. ఏమిటది? సంధ్య చెప్పనా వద్దా అని తటపటాయిస్తోంది. ఆమె పరిస్థితి గమనించి గట్టిగా నవ్వింది స్నేహితురాలు. ఏమిటో నా దగ్గర అంత సంశయం? ఏమీ లేదు. సంధ్య తల విదిలించేసి ఊరుకుంది. నీకు శంకర్ అంటే ఇష్టం కదూ? లలిత రెట్టించింది. నా గురించి ఆలోచించుకుంటూ ఉంటే నాకే అర్థం కాదు లలిత. సత్యాన్ని పెళ్లి చేసుకున్నాను. 3 ఏళ్లు కాపురం చేశాను. 2 పిల్లలకి తల్లినయ్యాను. ఇప్పుడు నా జీవితంలో ఈ విపరీతం ఏమిటి? భగవంతుడు నాకెందుకు ఈ పరీక్ష పెట్టాడు? అతని ఎడల నాకు ఈ ఆకర్షణ ఏమిటి? నాది చంచలమైన మనసా? నా మనసు నేను చెప్పిన మాట వినదు. నా మీద నాకే కోపం వస్తుంది. వైరాగ్యంలో పడవలసిన నా మనసు రాగబంధం వైపు ఎందుకు పరిగెడుతోందో నన్ను నేను సంభాళించుకోలేక, పరిస్థితులతో రాజీ పడలేక నలిగిపోతున్నాను. సంధ్య కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. పిచ్చి పిల్ల, బాధపడకు. స్త్రీకి భర్తే జీవితమని, అతని తోడిదే లోకమని, భర్త వియోగమైతే అతని స్మృతులతో భార్య శేష జీవితాన్ని గడిపేయాలని, అలాంటి పురాతన భావాలు మన రక్తంలో జీర్ణించుకుపోయాయి. నీ మనసు ఆ భావాలను వ్యతిరేకిస్తోంది. నీలో విప్లవం ఉంది. పాత కొత్త భావాల మధ్య మనసు నలిగిపోవడం సహజం. కానీ నువ్వు తప్పు చేస్తున్నట్టు నేను కొంచెం కూడా అనుకోవటం లేదు. ఒంటరితనం భరించడం కష్టం. మంచి జంట దొరికే అవకాశం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండిపోవడం అనవసరం. ఇంతకీ ఎంతమంది స్త్రీలకి ఇలాంటి అవకాశం వస్తుంది? ఇంకో మాట చెప్పనా? సత్యాన్ని నీ తల్లిదండ్రులు ఎంచి నీకు భర్తగా చేశారు. శంకర్ నీ మనసుకు నచ్చిన వ్యక్తి. నువ్వు కోరుకున్న గుణాలు కలవాడు. ఒకసారి కాపురం అలా మంట కలిశాక మళ్ళీ ఇంకో బంధం కల్పించుకోవాలంటే ఏదో తెలియని భయం లలిత. సంధ్య రుమాలతో కళ్ళు తుడుచుకుంది. ఇల్లు కూలిపోయింది అనుకో, అలాని చెట్టు కింద ఎన్నాళ్ళు నిలబడతాం? స్తోమత ఉంటే ఇంకో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించమా? సంధ్య చెయ్యి తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అంది లలిత. స్నేహితురాలి వాత్సల్యం ఆమెకి మనోనిబ్బరాన్నిచ్చింది. దూరంగా పిల్లలు రావడం కనిపించింది. తొందరగా శుభవార్త తెలియవచ్చు. అవివేకంగా అందిన అవకాశాన్ని జారవిడ్చుకోకు. శంకర్ చాలా మంచివాడు అంటూ లేచింది లలిత. లలిత లాంటి స్నేహితురాలిని కూడా చెప్పుకోలేని భయం ఒకటి సంధ్య హృదయంలో అలాగే ఉండిపోయింది. 3 నెలల తర్వాత మే నెలలో శంకర్, సంధ్య భార్యాభర్తలయ్యారు. శంకర్ మధుతో ఆలోచించి బొంబాయికి బదిలీ చేయించుకున్నాడు. కొత్త ప్రదేశంలో ఉద్యోగంలో చేరే ముందు 10-15 రోజులు సెలవు తీసుకుని
ముస్సోరి ప్రయాణం పెట్టాడు. ఆ రోజు ఉదయం 11 గంటలకి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లారు. సంధ్య వైపు నుంచి మధు, లీలా, లలిత, శంకర్ వైపు నుంచి అతని స్నేహితుడు గోకుల్ వారి వివాహానికి సాక్షులుగా నిలిచారు. లీలా నూతన దంపతుల గౌరవార్థం ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేసింది. ఆడపడుచుకు కొత్త చీర, పసుపు, కుంకుమ ఇచ్చి ఆదరించింది. శంకర్, సంధ్య రాత్రి ముస్సోరి ఎక్స్ప్రెస్లో డెహ్రాడూన్కి బయలుదేరారు. పిల్లల్ని తమ దగ్గర ఉంచుకుంటామన్నారు మధు, లీలా. కానీ శంకర్, సంధ్య ఇద్దరూ కూడా ఇష్టపడలేదు. పిల్లలతోనే తరలి వెళ్లారు. సంధ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. మర్నాడు ఉదయం 10 గంటలకి డెహ్రాడూన్ చేరేసరికి టాక్సీలో ముస్సోరి వెళ్లారు. ముస్సోరి కుండల మీద చల్లగాలి తగలగానే ఆ ఎండాకాలంలో వారికి హాయిగా అనిపించింది. పిల్లలు ముందు నుంచి ప్రయాణం మాట విని గెంతులు వేశారు. వాళ్ళు దిగిన హోటల్ ఎత్తు ప్రదేశంలో కట్టారు. పిల్లలిద్దరూ గదిలో ప్రతి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశారు. అమ్మా అమ్మా తొందరగా రా, అది చూడు, అదేమిటి అన్నాడు బాబు కళ్ళు పెద్దవి చేసుకుని బయటికి చూస్తూ. సామాను సర్దుతున్న సంధ్య, శంకర్ ఒక్కసారి తలెత్తి కిటికీలోంచి చూశారు. అదా ఏరియల్ రోప్వే అంటారు అంది సంధ్య తను కుతూహలంగా చూస్తూ. అమ్మా మనం అలాంటిది సినిమాలో చూశాం కదే అంది నీల. శంకర్ కిటికీ దగ్గరికి వచ్చి పిల్లల వెనకాల నుంచున్నాడు. మనుషుల్ని ఎక్కించుకొని ఆకాశంలో అటూ ఇటూ తీగ మీద కదులుతున్న పెట్టెని వాళ్ళిద్దరూ చూస్తున్నారు. వారి కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యం. అది ఎక్కుదామా బాబు అన్నాడు శంకర్ బాబు భుజం మీద చెయ్యి వేస్తూ. ఎక్కుదాం అంకుల్. నీల అతను చేయి పట్టుకొని ఊపింది. తప్పకుండా ఎక్కుదాం. తరువాత ఐస్ క్రీమ్ తిందాం, మళ్ళీ బోలెడు బొమ్మలు కొనుక్కుందాం. అతని మాటలు విన్న కొద్దీ వారి ఉత్సాహం పెరిగింది. నేను చెప్పిన మాట వినాలి మీరు. ఏమిటి అన్నట్టు పిల్లలు అతని ముఖంలోకి చూశారు. నన్ను అంకుల్ అని పిలవడం మానేయాలి. ఎందుకు మానేయాలి? నీల ఆశ్చర్యం. నాన్న అని పిలవాలి. సామాన్ సర్దుతూ వారి మాటలు వింటున్న సంధ్యకి ఒక్కసారి గుండె దడదడలాడింది. మన డాడీ ఫోటోలో ఉన్నారు కదమ్మా. నీల తల్లి వైపుకు తిరిగింది. ఆయన డాడీ, నేను నాన్న. శంకర్ సంధ్యని ఆపద నుంచి రక్షించాడు. అంకుల్ నాన్న ఎలా అవుతారు? మళ్ళీ నీల ప్రశ్న. అంకుల్ ఇప్పుడు నాన్న అయిపోయాడు, దేవుడు చేసేశాడు. శంకర్ మాటల్ని నమ్మలేనట్టు చూసిందా పిల్ల. బాబు అంకుల్ని ఏమని పిలవాలి? శంకర్ బాబు వైపుకు తిరిగాడు. అంకుల్ అని. నాన్న, నీకు గన్ కొంటాను. పెద్ద గన్ కావాలంకుల్. మళ్ళీ అంకుల్ అంటే కొనను. నాన్న గన్ కావాలి. బాబు నవ్వేశాడు. నాకు గన్ కావాలి నాన్న. నీల అతను చేయి పట్టుకుంది. కానీ నాన్న అని పిలిచినప్పుడు దాని ముఖంలో సిగ్గో, కొత్తో, అయిష్టమో ఏ భావమో స్పష్టంగా తెలియలేదు. సంధ్యకి ఆ వాతావరణం గాలి ఆడనట్లు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తువాలు, చీర తీసుకుని బాత్రూంలోకి తప్పుకుంది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి శంకర్ పిల్లలు కిటికీ దగ్గర కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సంధ్య పిల్లలిద్దరినీ స్నానం చేయించి ముస్తాబు చేసేసేసరికి శంకర్ తయారయ్యాడు. అందరూ హోటల్లో భోజనం చేసి బయటపడ్డారు. అక్కడి వాతావరణం తమాషాగా ఉంది. పైన బాగా ఎండగా ఉంది. అయినా గాలి అతి చల్లగా ఉంది. ఆ చల్లగాలికి స్వెట్టర్లు అవసరం అనిపించేటట్టుంది. కొండ మీద మనుషులు పొట్టిగా బలంగా ఉన్నారు. వీళ్ళని గడ్వాలీలు అంటారు అన్నాడు శంకర్ హోటల్ దగ్గర నుంచి కిందకు వేసిన దారిలో నడుస్తూ. రోప్వే మీద బాక్స్లో కూర్చుని వెళ్తూ ఉంటే ఆకాశంలో వేలాడుతున్నట్లే ఉంది. నీల, బాబు తల్లి చీర గట్టిగా పట్టుకున్నారు. రోప్వే వారిని ఆ కొండల మీద ఎత్తైన శిఖరానికి చేర్చింది. లాల్ డిచ్చా మీద నుంచి చూస్తే దూరంగా హిమాలయాలు కనిపిస్తున్నాయి. వేసవి కాలం కావడం వల్ల ముస్సోరి కొండల మీదకి చల్లదనం కోసం చాలామంది వచ్చారు. కొంతమంది విదేశీయులు. అదేమిటి అంకుల్ కెమెరానా అన్నాడు బాబు ఇద్దరు విదేశీయుల్ని చూపిస్తూ. బాబు ఇందాకేం చెప్పానో నవ్వాడు శంకర్. బాబు అర్థం కానట్టు చూశాడు. నీల నవ్వి నాన్న అంది. నాన్న అదేమిటి అన్నాడు తిరిగి బాబు. వాటిని బైనాకులర్స్ అంటారు. అందులోంచి చూస్తే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా పెద్దవిగా కనిపిస్తాయి. నాకు కావాలి. వద్దు బాబు, తప్పు. ఇంకొకరి వస్తువుల్ని అలా అడగకూడదు అంది సంధ్య. ఇక్కడ కూర్చుందామా అన్నాడు శంకర్ ఆమె పక్కకొస్తూ. సంధ్య కూర్చుంది. ఆమెకి కొద్ది దూరంలో అతను కూర్చున్నాడు. విపరీతంగా ఉన్న గాలికి ఆమె కట్టుకున్న తెల్ల సిల్కు చీర పైకి ఎగిరిపోతోంది. పైట అస్తమాను ఎగిరి అతని భుజాన్ని తాకుతోంది. చీర చెరుగు నడుం మీద నుంచి తీసుకొని దోపుకుంటున్న ఆమె ఒక్కసారి అతన్ని చూసి ఆగిపోయింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. అతని కళ్ళు కొత్తగా ఉన్నాయి. వాటిలో కోరిక. ఆమెకొక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లబడింది. ముఖం అటు తిప్పేసుకుంది. పిల్లలిద్దరూ విదేశీయులతో పరిచయం చేసుకుని బైనాకులర్స్ తీసుకుని దూరపు కొండల్ని చూస్తున్నారు. చుట్టూ కొండలు, కింద లోతైన లోయలు, ఎత్తైన పచ్చని చెట్లు, హృదయాన్ని ఆహ్లాదపరిచే వాతావరణం. వాళ్ళక్కడ కొద్దిసేపు కూర్చొని లేచారు.
పిల్లల ద్వారా శంకర్కి విదేశీయులతో పరిచయం కలిగింది. వాళ్ళిద్దరూ అమెరికా నుంచి వచ్చారు. వారు బద్రీనాథ్ వెళ్లాలని వచ్చారు. కానీ వారి టాక్సీకి ఇంకా 3 ప్రయాణికులు అవసరం. ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నారు. సంధ్య, మనం కూడా బద్రీ వెళ్దామా అన్నాడు శంకర్ ఆమెను చూస్తూ. బద్రీనాథ్ పేరు వినగానే ఆమె హృదయం ఉప్పొంగింది. ఎక్కడో మంచు కొండల్లో వెలిసిన ఆ క్షేత్రం పేరు వినడమే గానీ చూడలేదు. మీకు వీలైతే తప్పక వెళ్దాం అంది. ఆమె సరదా పడుతోందని గ్రహించాడతను. వెంటనే అమెరికన్లతో మాట్లాడాడు. హోటల్కి వెళ్ళి టాక్సీకి ఫోన్ చేసి మర్నాడు పొద్దున్నే బయలుదేరడానికి నిర్ణయించారు. అప్పటికే చీకటి పడుతోంది. సంధ్యని పిల్లల్ని బజారుకు తీసుకువెళ్ళి బద్రీ ప్రయాణానికి అవసరమైన ఊల్ బట్టలు కొన్నాడు. తానొక స్వెటర్ కొనుక్కున్నాడు. పిల్లలిద్దరూ అలసిపోయారు. వస్తూనే పడుకున్నారు. గదిలో ఉన్న మంచాలు చూస్తుంటే సంధ్యకి అప్పటిదాకా ఉన్న ఉత్సాహమంతా ఆవిరిలా హరించుకుపోయింది. ఆ గదిలో 2 మంచాలు కలిపి ఉన్నాయి. విశాలమైన ఆ కర్ర మంచాల మీద డన్లప్ పరుపులు, తెల్ల దుప్పట్లు. శంకర్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కానీ అతను పేపర్ అడ్డం పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడని తెలుస్తూనే ఉంది. ఆమె కిటికీ దగ్గరికి కుర్చీ జరుపుకొని కూర్చుంది. మనసులో ఏదో తెలియని పిరికితనం. శంకర్ తన పిల్లలకి తండ్రి అయ్యాడు. తనకి రక్షణ కల్పించాడు. నూతన జీవితాన్ని ఇచ్చాడు. కానీ తను అతనికి ఏమి ఇవ్వగలదు? తన సర్వస్వాన్ని అర్పించుకోవాలనే కృతజ్ఞత ఉంది. కానీ తన దగ్గర ఏముందని ఇవ్వగలదు? తాను కన్య కాదు. పాత జ్ఞాపకాలు తనని వెన్నంటి అతనికి దూరంగా ఉంచుతాయి. ఒకే గదిలో ఒకే మంచం మీద అతనితో గడపగలదా? దానికి తన శరీరం, మనసు రెండూ వ్యతిరేకిస్తాయి. కానీ ఎన్నాళ్ళిలా? అతను పేపర్ మడిచిపెట్టి ఆమెకు దగ్గరగా నడిచొచ్చాడు. ఆమె కూర్చున్న కుర్చీ మీద చేతులు వేసి, నిద్ర రావటం లేదా అన్నాడు. ఆమెకి భయంతో అంత చలిలోనో చెమటలు పోశాయి. నిద్ర రావటం లేదు, ఇంకాసేపు కూర్చుంటాను. అతను కాసేపు అలాగే నుంచున్నాడు. తొందరగా పడుకోండి, మళ్ళీ రేపు ప్రయాణం ఉందని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆమె మనసు కుదుటపడింది. అతను లైట్ ఆర్పి పిల్లలకి ఒకవైపు పడుకున్నాడు. సంధ్య చాలాసేపు అక్కడే కూర్చుంది. శంకర్ కూడా నిద్రపోలేదని అతను అటు ఇటు కదలడం బట్టి తెలుస్తూనే ఉంది. చివరికి అతను పడుకుని ఉంటాడని నిశ్చయానికి వచ్చాక ఆమె లేచి వెళ్ళి పిల్లల్ని మధ్యకు జరిపి రెండో చివర పడుకుంది. సంధ్య, ఉలిక్కిపడి లేచిందామె. సంధ్యకి అతని ముఖం ఆమెకి దగ్గరగా ఉంది. తడబాటుతో లేచి కూర్చుంది. లేస్తారా? టైం అవుతోంది. 6 గంటలకంతా మనం బయలుదేరాలి అన్నాడతను నిటారుగా నిలబడుతూ. ఆమె సర్దుకుని లేచింది. వాళ్ళు తయారై మధ్యలో డెహ్రాడూన్లో టిఫిన్ తీసుకొని దారికి పళ్ళు, రొట్టె, జామ్, బిస్కెట్లు కొనుక్కొని టాక్సీ రోడ్డు ఎక్కేసరికి ఎండ పైకొచ్చేసింది. అదిగో గంగ అన్నాడు శంకర్ చేతితో నీలకి చూపుతూ. ఋషికేశ్ దగ్గర గంగ మీద వంతెన దగ్గర డ్రైవర్ టాక్సీ ఆపి, దీన్ని లక్ష్మణ్ జూలా అంటారు అన్నాడు. ఆ వంతెన తీగలతో కట్టింది. ఉయ్యాలలా నది మీద వేలాడుతోంది. కింద స్తంభాలు కానీ మరే కర్రలు కానీ ఊతగా లేవు. మనుషులు వంతెన మీద నడుస్తుంటే అది ఊగుతోంది. జూలా అంటే ఉయ్యాల అని విదేశీయులకు విశదపరిచాడు శంకర్. వాళ్ళ ఆ వంతెన ఫోటో తీసుకున్నారు. టాక్సీ కదిలింది. సంధ్య కుతూహలం కూడా హెచ్చింది. కొండ ఎక్కడం ప్రారంభించింది టాక్సీ. వారితో పాటు గంగా నది వచ్చింది. కుడివైపు గంగ, ఎడమవైపు కొండలు. గంగ ఇక్కడి నుంచి మనతోనే వస్తుంది బద్రీదాకా అన్నాడు డ్రైవర్. మధ్య మధ్యలో చిన్న చిన్న పాయలు వచ్చి గంగలో కలుస్తున్నాయి. అవి కలిసే ప్రదేశాలు ప్రయాగలు. లోతుగా లోయలోకి వెళ్ళిపోతోంది గంగ. ఒకసారి ఇంకోసారి వాళ్ళ దారికి అడ్డంగా ప్రవహిస్తోంది. ఒకచోట నిశ్శబ్దంగా అమాయకురాలిలా ఉంటుంది. ఇంకో కొండ దాటేసరికి జింక పిల్లల గెంతులు వేస్తూ తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటుంది. ఆ గంగ చేసే తమాషాలు, సోయగాలు, దాటిపోతున్న ఎత్తైన కొండల బారులు చూస్తూ పరవశించిపోయింది సంధ్య. అమ్మా, ఎంత పైకి వెళ్ళిపోయామో అంది నీల కింద లోయలోకి చూస్తూ. అమ్మా, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం అన్నాడు బాబు. ఇంతలోనే అంత ఎత్తుకొండ మాయమై మైదానంలోకి ప్రవేశించింది టాక్సీ. అమెరికన్లు జార్జ్, మైక్ ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. వెనక శంకర్, సంధ్య, పిల్లలు కూర్చున్నారు. పిల్లలిద్దరూ చెరో కిటికీ పక్కన కూర్చోవడంతో ఆమె అతను మధ్య కూచోక తప్పలేదు. పిల్లలు అటు ఇటు కలిగినప్పుడల్లా ఆమె అతను మరీ దగ్గరికి వస్తున్నారు. అతనికి అంత దగ్గరగా తాకుతూ కూర్చుంటే ఆమెకి ఊపిరి సలపనట్టు సిగ్గుగా ఉంది. కానీ అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతని ముఖంలో ఓ ఆనందం వెల్లివిరిసింది. చల్లగాలికి కారు ఊపుతూ పిల్లలు నిద్రపోయారు. రాత్రి నిద్రలేక సంధ్య కూడా తూగుతోంది. శంకర్ మీద ఎక్కడ పడతానో అనే భయంతో మళ్ళీ బలవంతంగా నిద్ర ఆపుకుంటోంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. నిద్ర ఆమెను జయించింది. ఒడిలో బాబును పెట్టుకునే ఆమె నిద్రపోయింది. వేడి నీళ్ల కుండాలలో స్నానం చేశారు. దేవుడి దర్శనం చేసుకుని లోయంతా కలియదిరిగారు. పర్వత సానువులలోంచి
పారే మంచినీటి జలపాతాల దగ్గరికి వెళ్ళి చూశారు. అబ్బా అమ్మా, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో అంది నీల నీటిలో పెట్టిన కాలు గబుక్కున వెనక్కి తీసుకుంటూ. మంచు చూద్దాం రండి అంటూ శంకర్ కొండల మీదికి దారి తీశాడు. ఉత్సాహంతో అతను వెనకే పరిగెత్తాడు బాబు. మంచు గట్టిగా రాయిలా ఉంది. ఓ చిన్న కర్రముక్క తీసుకుని శంకర్ దాని మీద గీసి మెత్తని పువ్వు రేకల్లాంటి మంచును తీసి ముద్ద చేసి బాబు మీదకి విసిరాడు. అంకుల్, నాన్న నాకు కావాలి. బాబు ఎగిరాడు. అంకుల్ని విడిచిపెట్టు, నాన్న నాకు ఇవ్వండి అంది నీల అతను వెనక చేరుతూ. పిల్లలు అతను మంచు మీద నిలబడ్డారు. నీలు, మంచు చల్లగా లేదా అంది సంధ్య దూరంగా నిలబడి. లేదమ్మా, నువ్వురా. సంధ్య అక్కడే తటపటాయిస్తూ నించుంది. శంకర్ పిల్లల చెవుల్లో ఏదో చెప్పాడు. వెంటనే 3 మంచు ముద్దలు ఎగురొచ్చి సంధ్యని తాకి కిందికి పూల జల్లులా జారిపోయాయి. వద్దొద్దు, ఆమె నవ్వుతూ చేతులు అడ్డం పెట్టింది. ఆమె వద్దన్న కొద్దీ ఆమె మీద మంచు వర్షం కురిసింది. సంధ్య కూడా ముందుకు నడిచి వారితో చేరి మంచు తీసి పిల్లల మీదకి విసిరింది. వాళ్ళు నలుగురు కాసేపు చిన్న పిల్లలై ఆడుకున్నారు. బాబు, నీలా కేరింతలు కొట్టారు. పిల్లల సరదా, వారి ఉత్సాహం చూసి ఆమెకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. మీ అమ్మ ఓడిపోయింది, ఏడుస్తోంది అన్నాడు శంకర్ నవ్విస్తూ. పిల్లలిద్దరూ ఆమె దగ్గరగా చేరి అమ్మా ఓడిపోయావా అంటూ చప్పట్లు కొడుతూ అతనితో పాటు నవ్వారు. చీకటి పడుతూ ఉంటే వారు అయిష్టంగానే హోటల్ దారి పట్టారు. ఆమెకు గాలిలో తేలిపోతున్నట్టు హాయిగా ఉంది. అద్దెకు తెచ్చిన రజాయిలు వెచ్చగా కప్పుకొని పిల్లలు నిద్రపోయారు. ఆమె ముడి విప్పుకుంటూ నిలువుటద్దం ముందు స్టూల్ మీద కూర్చుంది. అద్దానికి ఎదురుగా ఉన్న సోఫా మీద అతను కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతని ముఖం ఆమెకు అద్దంలో కనిపిస్తోంది. అతని కళ్ళల్లో మెదిలే కోరిక ఆమెని కలవరపెట్టింది. సంధ్య లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది. పైన వెన్నెలలో మంచు శిఖరాలు అద్భుతంగా ఉన్నాయి. వెన్నెల మరుగులలో మరుగుతున్నట్టు ఉంది లోయ. శంకర్ లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెని తన వైపుకి తిప్పుకున్నాడు. అతని కన్నులలో వెన్నెల మెరిసింది. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు శంకర్. ఆ ముద్దులో వేడి లేదు, పసితనం ఉంది. మంచులా చల్లగా ఉన్నాయి అతని పెదవులు. అతని ఒళ్ళంతా వణుకుతోంది. అతడిని కూడా ఏదో బెదురు. శంకర్ని చూస్తే ఆమెకెందుకో వణుకొచ్చింది. అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె నవ్వింది. అతను నవ్వాడు. హఠాత్తుగా ఆమెలో ఈ 3 రోజులుగా ఉన్న భయం పోయింది. ఆమెలో ప్రేమ వెల్లువై ప్రవహించింది. అతని భుజం మీద చేతులు వేసి దగ్గరగా తీసుకొని అతని 2 చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. నువ్వు నా గురువ్వి అన్నాడతను. ఆమె భుజం మీద తలపెట్టి అవును, తనైతే 3 ఏళ్లు కాపురం చేసింది. అతనికి అదే మొదటిసారి. ఆ రాత్రి ఆమె 3 ఏళ్లలో తను నేర్చుకున్న అనుభవ సారమంతా అతనికి ఓ గంటలో నేర్పింది. నవ్వకు, తొందరలోనే నీకు పాఠాలు చెప్పగలను అన్నాడతను ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకుంటూ. ఆమె వంగి ప్రేమగా అతని శిరస్సుని చుంబించింది. అతను తృప్తిగా నిద్రపోయాడు. సంధ్య కొత్త జీవితానికి నాంది పలికింది. ఈ రోజు గురించి ఎంత భయపడింది తాను. పాత జీవితాన్ని మర్చిపోలేను అనుకుంది. కానీ ఎంత తమాషా! కాలం అన్ని జ్ఞాపకాలను మరుగున పరుస్తుంది. కాలం అన్ని గాయాలని మాన్పుతుంది. మరిచిపోవడం అన్న పదమే మానవునికి లేకపోతే జీవితం ఎంత దుర్భరమవుతుంది. ఏడ్చిన కళ్ళు మళ్ళీ ఎప్పటికీ నవ్వలేవు. భగవాన్, నీ సృష్టి ఎంత విచిత్రం అనుకుంది సంధ్య. దూరంగా కనిపిస్తున్న నారాయణ మందిరానికి చేతులెత్తింది మొక్కుతూ. సమాప్తం. పరుచుకున్న వెన్నెల పరిగెత్తే మనసు నవల సమాప్తం. ఈ నవల నవంబర్ 75 ప్రచురితమైంది. కానీ ముస్సోరి, బద్రీనాథ్ అన్నీ చాలా చక్కగా రచయిత్రి గారు వివరించారు. అవన్నీ చూస్తుంటే నాకెప్పుడో వెళ్ళిన ముస్సోరి, బద్రీనాథ్ అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలాయి. మీకందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.